రొక్కం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మరోసారి రచ్చ జరిగింది. పెట్టుబడుల అంశంపై మంత్రి నారా లోకేష్ అలాగే విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య డైలాగ్ వార్ సాగింది. విశాఖలో ఉర్సా కంపెనీ ఎకరా భూమి ₹1 ఇవ్వడమేంటని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దీనికి స్పందించిన మంత్రి లోకేష్ రూపాయికి ఇస్తున్నట్టు తాను చెప్పినట్టు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ చేశారు. ఇక పెట్టుబడుల విషయంలో ఎవరి వాదన నిజం, అసలు ఏం జరిగింది, ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు మస్తానరావు గారు, ఇక జనసేన పార్టీ నుంచి వేణుగారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లోనే మరికొంతమంది ప్యానలిస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం. రైట్, ఇజ్రాయెల్ గారు, నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? ఇజ్రాయెల్ గారు నమస్తే. ఈ రోజు మండలిలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో జరిగినటువంటి పరిణామాలు, కొంత లోకేష్ ఎక్కువగా కౌంటర్ ఇచ్చారు అని చెప్పేసి అటు అధికార పక్షం నాయకులంతా కూడా కొంత గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి, ఆ వీడియోలన్నీ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. కాకపోతే వైసీపీ వెర్షన్ ఏంటి అసలు ఈ రోజు మండలిలో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి? సార్, అందరికీ నమస్కారం. అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్యానెల్లో ఉన్న వారందరికీ నమస్కారం. మీకు కూడా గుడ్ ఈవినింగ్. సంతోషం. ఈ రోజు మండలిలో లోకేష్ గారు గొప్పగా చెప్పుకుంటున్నారు వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు అనేదానికి ఆశాస్వాదంగా ఉందండి. ఎందుకంటే మండలిలో ప్రశ్నోత్తరాల సమయం వచ్చినప్పుడు తల్లికి వందనం కార్యక్రమం గురించి నేను అడగటం జరిగింది. ఈ రాష్ట్రంలో తల్లికి వందనం పేరు మీద మీరు తీసుకొచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. ఈ అంశం మీద ఈ రాష్ట్రంలో విద్యార్థులు 87.42 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. మీరు మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు. మా యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసక పుత్రిక అయినటువంటి అమ్మఒడి పథకాన్ని మీరు కాపీ కొట్టారు. ఈ కాపీ కొట్టిన పథకాన్ని తల్లికి వందన కార్యక్రమం తీసుకొచ్చారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానని చెప్పారు. తీరా కార్యక్రమం వర్తింపజేసేటప్పటికి మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు, రెండో సంవత్సరం వచ్చేటప్పటికి అరకొరగా ఇస్తున్నారు. దీని మీద మేము గట్టిగా ప్రశ్నించడం జరిగింది. మీరు 87 లక్షల మంది విద్యార్థులు ఉండగా మీరు అసలు ఎంతమందికి ఇస్తున్నారు పథకం? ఈ పథకంలో మీరు ఇస్తాననేటువంటి 15,000 రూపాయలు ఇవ్వకుండా ఒకేసారి 13,000 రూపాయలు ఏ రకంగా ఇస్తున్నారో, దాంట్లో మీరు షరతులు లేనని చెప్పేసి ముందుగా చెప్పారు. తీరా పథకం వర్తింపజేసేటప్పటికి షరతులు పెడుతున్నారు. ఏ రకంగా షరతులు పెడుతున్నారు? 300 యూనిట్లు ఉంటే కరెంటు బిల్లు వస్తే కట్టం లేదు. ప్రభుత్వ పాఠశాలలో ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకున్న విద్యార్థులకి కట్టం. 400 గజ 1000 గజాలు చదరపు గజాలు భూమి ఉన్న వాళ్ళకి కట్టం. అదేవిధంగా నెలవారీగా ఏదన్నా సంస్థలో 10,000 నుంచి 12,000 రూపాయలు జీతం తీసుకున్నటువంటి వారికి కట్టం. మరి దీని మీద మీ సమాధానం ఏంటి అని చెప్పేసి మేము అడిగాం. అదే సందర్భంలో లోకేష్ గారు మాట్లాడుతూ అమ్మఒడి పథకం అనేది మీరు తీసుకొచ్చారు, కానీ తల్లికి వందనం కార్యక్రమం మేము చేస్తున్నాం. కేంద్రం ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ ని ఇవ్వలేదు కాబట్టి కొంతమందికి 9,000 ఇస్తున్నాం, కొంతమందికి 8,000 ఇస్తున్నాం అని చెప్పడం జరిగింది. కానీ మేము ఒకటి అడిగాం, మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎప్పుడు కూడా అమ్మఒడి పథకం ద్వారాగా ఎక్కడ కూడా అంచెంచెలుగా ఇవ్వలేదు, ఒకేసారి ఇచ్చారు. మరి ఆ రోజున మీరు జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు కట్ చేసి స్కూల్ యాజమాన్యానికి కమిటీలకు ఇస్తుంటే కనుక ఆ రోజునే ఈ సైకో జేబులకు పోతున్నాయని అడిగినటువంటి నారా లోకేష్ గారు ఇప్పుడు డైరెక్ట్ గా 2,000 రూపాయలు మీరు ఎవరి అకౌంట్ లోకి వెళ్తున్నాయి, ఇది మంత్రి గారి అకౌంట్ లోకి వెళ్తుందా లేదా ఏంటి, లేదా మీ జేబుల్లోకి వెళ్తున్నాయా? దీని మీద సమాధానం చెప్పమంటే ఆయన దాటవేయడం దొరకడం జరిగింది సార్. అయితే నేను అనేది ఏంటంటే ఎక్కడ కూడా లోకేష్ గారు ప్రతిపక్షాన్ని గౌరవించడం కాదు కదా, ప్రతిపక్షాన్ని అవహేళన చేసే విధంగా మంత్రులు కానీ ప్రతిదానికి అడ్డు తగులుతూ, మా ఎల్ఓపి గారికి అడ్డు తగులుతూ అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతున్నారు. అది సమర్థం కాదు, అది అగ్రెసివ్ గా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పేసి మేము దాని మీద గట్టిగా మాట్లాడటం జరిగింది. ఇదే సందర్భంలో ఒక విషయం చెప్తున్నాను. మీ కూటమి నాయకుడు అయినటువంటి నాగబాబు గారు క్వశ్చన్ లేవనెత్తారు ఈ రోజు శాసన మండలిలో. అదేంటంటే తప్పుడు క్వశ్చన్లు చేస్తున్నారు, తప్పు కేసులు రావడం వల్ల అమ్మాయి బలి అయిపోతున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి పాస్పోర్ట్లు కానీ
విదేశాలకు వెళ్ళటానికి అవసరమైనటువంటి వసతిని ఇబ్బంది పడుతున్నారు. ఒక గుంటూరు చెందినటువంటి వ్యక్తి ఒక తప్పుడు కేసులు ఇరుక్కుని 6 సంవత్సరాలు జైల్లో ఉండవలసి వచ్చింది. మరి తీరా ఆ కేసు కొట్టేవలసి వచ్చింది అని వారి కుటుంబ భాగస్వామి అయినటువంటి నాగబాబు గారే క్వశ్చన్ వేయటం జరిగింది. దాని మీద వారు సానుకూలంగా సమాధానం చెప్పలేశారు కదా. మా సభ్యుడైనటువంటి యేసరత్నం గారు ఆయన పోలీసు ఉద్యోగం చేశారు. ఒక పోలీస్ ఆఫీసర్ గా ఈ తప్పుడు కేసులు చాలా ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం సరైన విధానాన్ని తీసుకోవాలి, దాని మీద ఒక క్లారిటీ ఉండాలని అడిగినప్పుడు వాళ్ళు అసహనానికి గురయ్యి మమ్మల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని మీద ఎల్ఓపి గారు అయితే ఇజ్రాయెల్ గారు ఒక్కసారి మనం ఈ రోజు మండలిలో జరిగినటువంటి ప్రొసీడింగ్స్ పక్కన పెడితే గతం నుంచి మీకు ఎదురవుతున్నటువంటి క్వశ్చన్, గతం నుంచి ఇన్ ద సెన్స్ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎందుకు ఎమ్మెల్యేలంతా కూడా మీ పార్టీ అధినేతతో సహా శాసనసభకు వెళ్ళట్లేదు అని చాలా చక్కగా ఫైట్ చేస్తున్నారు. మీరంతా కూడా ఎమ్మెల్సీలంతా కూడా మండలిలో చక్కగా ఫైట్ చేస్తున్నారు. అదే రీతిన ఎమ్మెల్యేలు కూడా ఫైట్ చేస్తే బాగుంటుంది కదా. వారు ప్రజలతో నేరుగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు కదా. మీరైనా కొంత పరోక్షంగా ఎన్నికయ్యారు. వారు ప్రజలతో నేరుగా ఎన్నికైనటువంటి సభ్యులు. మీరు వినిపిస్తున్నటువంటి చక్కగానే ఇంతే చక్కగా వారు కూడా ప్రజా వాయిస్ వినిపిస్తే బాగుంటుంది కదా. ఖచ్చితంగా అయితే మా నాయకుడు ఒకటే చెప్పారు. మొన్న జరిగినటువంటి సమావేశంలో కూడా ఒకటే చెప్పారు, మేము శాసనసభకి వెళ్దాం, అసెంబ్లీకి వెళ్దాం, కానీ ఫిగర్ ఎంత అనేది కాదు. అక్కడ 11 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, 3 ఉన్నా, 2 ఉన్నా, మనం అపోజిషన్ పార్టీ ఏకైక పార్టీ మందే. జనసేన గాని, బీజేపీ గాని, లేదా టీడీపీ గాని కూటమి వాళ్ళది. మనం అపోజిషన్ ఉన్నప్పుడు మన ఫిగర్ అనే ఎంత అనేది చూడకుండా మనకి ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. లేదు మనం సభకి వెళ్తే కనుక మనకు మైక్ ఇవ్వాలి. ఆ మైక్ ఎంత చూపిస్తారో 1 నిమిషం 2 నిమిషాలు కాదు సార్. గతంలో జగన్ గారు మాట్లాడారు అన్ని విషయాల మీద, మెడికల్ కాలేజీల మీద కావచ్చు, లేదా ఇంకో విషయం మీద కావచ్చు, ఇంకో విషయం మీద కావచ్చు. ఆయన మాట్లాడే విధానంలో అంత టైం కావాల్సి వస్తుంది. అంటే 1:50 నిమిషాలు, 1:30 మాట్లాడుతున్నారంటే మన సమయం మీరు మైక్ ఇస్తారా? మీరు అసెంబ్లీలో మైక్ ఇస్తారా? ఇస్తే చెప్పండి, ఖచ్చితంగా మా ఎమ్మెల్యేతో పాటు వెళ్దామని ఆ రోజు చెప్పారు జగన్మోహన్ రెడ్డి. రైట్ ఓకే. తిరుత్తని వేణుగోపాల్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా? వేణుగోపాల్ గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒకసారి చూడండి. ఓకే సార్. శివకుమార్ గారు క్లారిటీగా ఉంది. వేణుగోపాల్ గారు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మాతో పాటు డిబేట్ లో పాల్పంచుకుంటున్నారు, సంతోషం. వేణుగోపాల్ గారు ఏంటి జనసేన తరపున ఏం చెప్తారు ఈ రోజు జరిగినటువంటి ప్రొసీడింగ్స్ ని, మండలో ప్రొసీడింగ్స్ ని? కొంత హ్యాపీనెస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి సమస్యల మీద అయితే ఒక చర్చ జరిగింది. అఫ్ కోర్స్ మధ్యలో కొంత వాగ్వాదం బొత్స గారికి, ఇటు లోకేష్ గారికి మహిళల మీద గౌరవానికి సంబంధించినప్పటికీ చిన్న వాగ్వాదం జరిగినప్పటికీ సంతోషించాల్సినటువంటి విషయం ఏంటంటే అటు శాసన సభలో కంటే కూడా శాసన మండలిలో కొంత అర్థవంతమైన చర్చ జరిగిందని అనిపిస్తుంది. ఏం చెప్తారు? శివకుమార్ గారు, మీకు అదే విధంగా ప్యానెల్ లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, అదే విధంగా జీ తెలుగు ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. శివకుమార్ గారు, ఈ ఎమ్మెల్సీ గారు ఒక హలో కంటిన్యూ వేణుగోపాల్ గారు. ఎమ్మెల్సీ గారు ఏదైతే ఆ ఎమ్మెల్సీ గారు అడిగిన దాన్ని కూడా మనం చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే జీ తెలుగు ప్రేక్షకులు కూడా ఏదంటే దీన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి క్లారిటీ ఇస్తున్నాం. సార్, ఈ రోజు ఏదైతే పిల్లలకి ఏదైతే తల్లికి వందనము ఎంతమందికి ఇచ్చారు, ఏమి ఇచ్చారు అనేసి మేము ఏదైతే ఎమ్మెల్సీ సభలో అడిగాము అని చెప్పి అడుగుతున్నారు. ఈ రోజు పత్రికా ప్రకటన రూపంలో, యాడ్ రూపంలో రకరకాలుగా ఈ రోజు తల్లికి వందనం 67.25 లక్షల మంది విద్యార్థి తల్లులకు 8,745 కోట్లు ఇచ్చామని చెప్పి ప్రకటించడం జరిగింది. అదే విధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో అది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకొకరు తీసుకున్న డిసిషన్ కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఏదైతే వైట్ కార్డు ఉందో ఆ వైట్ కార్డుకి ఏదైతే అర్హులో వాళ్ళకి ఆర్థికంగా ఎవరైతే వెనకబడిన వాళ్ళు, ఎవరైతే అసలైన లబ్ధిదారులు వాళ్ళకే మనము ఆర్థికంగా సహాయపడాలని చెప్పి ఏదైతే కరెంటు విషయంలో కానీ, అదే విధంగా 1000 అంకణాలు 1000 గజాల స్థలం గాని, ఓన్ కార్ గాని, 5 ఎకరాల ల్యాండ్ గాని, లేదా 10 ఎకరాల మెట్ట ప్రాంతం గాని, అదే విధంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ గాని, అదే విధంగా గవర్నమెంట్ పెన్షనర్స్ గాని, ఇవంతా ఒక ఆర్థికంగా ఎవరైతే వెనకబడినారో వాళ్ళని కొలబద్దంగా తీసుకొని గత ప్రభుత్వంలో నేను ఎట్లా చెప్తున్నానంటే, నేను 2014 నుంచి టీవీ డిబేట్లోకి పోతున్నాను. గత ప్రభుత్వంలోనే వైఎస్ఆర్సీపీలో నేను పనిచేశాను కాబట్టి అప్పుడే ఉన్నింది ఈ రూల్స్. ఏది ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఇవ్వాలి, అసలైన
ఆర్థిక వెనకబడిన వారికి ఇవ్వాలని చెప్పి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే పెట్టడం జరిగింది. ఈ రోజు ఏదో ఎమ్మెల్సీ కొత్తగా వచ్చి చంద్రబాబు నాయుడు వీటినన్నిటి పెట్టినట్టు, గతంలో జగన్మోహన్ రెడ్డి కనపడిన తల్లికి వందనం ఇచ్చినట్టు, కనపడిన స్కూల్ పిల్లలంతా తల్లికి వందనం ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇదే వీళ్ళు ఏమిరా అంటే ఈ రోజు పార్లమెంట్ లో, అసెంబ్లీలో గానీ, ఎమ్మెల్సీ సభల్లో గానీ, వీళ్ళు ఈ శాసనసభలో గానీ ఏం మాట్లాడుతున్నారు? అసలు వాస్తవాలు మాట్లాడండి, రాష్ట్ర ప్రజలకు తెలియాలి. తల్లికి వందనం గురించి మీరేం గతంలో వైట్ కార్డుకి ఏం రూల్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా అదే రూల్స్ ఉన్నాయి. అది ఎవరైనా పెట్టకపోతే అసలైన లబ్ధిదారులకు మిస్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా వాటిని ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా కూడా పెట్టాలి, దాన్ని ఎవరు విమర్శించకూడదు. ఏదంటే అసలైన లబ్ధి రావాలంటే ఇవన్నీ పాయింట్స్ పెట్టాలి. అదే విధంగా మహిళల గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు వాళ్ళు ఏదో ఎమ్మెల్సీలో వాళ్ళ మహిళలు ఏదో మాట్లాడేశారు, లోకేష్ గారు ఉవ్వెత్తిన ఎగిరాడు. దాన్ని లోకేష్ గారు కూడా చెప్పారు. గతంలో తన తల్లి గురించి మాట్లాడినప్పుడు అప్పుడు ఇదే సభలో అదే మీ సభలు నడిపారు కదా, అప్పుడు ఎందుకు మీరు దీన్ని ఖండించలేదు? ఇప్పుడు నేను మాట్లాడకపోయినా మాట్లాడినానని చెప్పేసి ఈ రోజు సభలో చెప్తున్నావు, ఇది కరెక్ట్ కాదు. కావాలంటే నేను వీడియో మళ్ళీ వేసి చూపిస్తాను, ఇప్పుడు జరిగింది, అప్పుడు మా తల్లిని మాట్లాడిందని. ఈ రోజు రాష్ట్ర ప్రజలకంతా తెలుసు మహిళలను అవమానపరిచింది ఎవరు, ఏ ప్రభుత్వం అవమానపరిచింది, తల్లి పైన ఎవరు కేసులు పెట్టారు, అదే విధంగా చెల్లి ఆస్తులు ఎవరు దోచుకున్నారు, మేనకోడాలు అల్లుడు ఆస్తులు ఎవరు దోచుకున్నారు అని రాష్ట్ర ప్రజలకంతా తెలిసే 151 సీట్లని 11 సీట్లకి ఇవ్వడం జరిగింది. ఇంకా 150 సీట్లు 11 సీట్లకి ఇచ్చినా ఇంకా మహిళల పైన దుర్భాషలాడడం, మహిళని కించపరుస్తూ మాట్లాడడం ప్రతిపక్షంలో కూడా చూస్తున్నాం. మొన్న నెల్లూరు ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ఆ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నాయకులు ఏం మాట్లాడినారు? వాళ్ళ గురించి అన్పార్లమెంట్ వార్డ్స్ వాడలేదా? వాళ్ళని ఖండించిన దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పోయి వాళ్ళు వచ్చి పరామర్శిస్తాడు ఆ ఇన్ఛార్జి వ్యక్తిని, వైఎస్ఆర్సీపీని. ఇలా గంజాయి అమ్మే వాళ్ళని, గోండాల్ని, రౌడీల్ని, మహిళ కింద మాట్లాడే వాళ్ళని, అవినీతి పనుల్ని ఇలా పరామర్శించుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చాడు. ఇంకా 11 సీట్ల నుంచి ఏ స్థాయికి దిగజారుతారో తెలియదు. ముందుగా పోయి అసెంబ్లీలో ఏదైతే మనకు 40% ఓట్లేశారో ఆ 40% 11 సీట్లు ఇచ్చారో వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళ గురించి అసెంబ్లీలో పోయి ఏదైతే డిబేట్ చేయమని చెప్పండి. టీవీల ముందు కూర్చునేసి ఏదైతే సూపర్ 6 గురించి మాట్లాడడమో, లేకపోతే ఈడియోల గురించి మాట్లాడమో, మెడికల్ కాలేజీల గురించి మాట్లాడడమో, ఎన్డీఏ ప్రభుత్వం అవినీతి గురించి మాట్లాడడమో టీవీల ముందు కాదు మాట్లాడాల్సింది. మీరు అసెంబ్లీలో వచ్చి కూర్చొని అసెంబ్లీలో సరైన డిబేట్లు జరిగితే ఏది అధికార పక్షం చెప్పేది కరెక్టా లేదా ప్రతిపక్షం చెప్పేది కరెక్టా అనేసి రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. చట్టసభల్లో ఏదైతే కోట్లు ఖర్చు పెట్టి ఓకే వేణుగోపాల్ గారు, రైట్ మస్తాన్ రావు గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా? వస్తా ఇజ్రాయెల్ గారు, వస్తా నేను మీ దగ్గరికి వస్తా. ఒకసారి మస్తాన్ రావు గారు కూడా ఏమైనా పాయింట్స్ రైజ్ చేస్తారేమో చూద్దాం. అవి వాటన్నిటికీ కలిపి మీరు సమాధానం చెప్తారు. కానీ మస్తాన్ రావు గారు, ఏ రకంగా అనిపించింది ఈ రోజు శాసన మండలి ప్రొసీడింగ్స్ చూసినప్పుడు? మీకు ఏ రకంగా అనిపించింది? అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయి అనుకోవాలా, లేదంటే మళ్ళీ కొంత గలాట న్యూసెన్స్ ఏమైనా జరిగింది అనుకోవాలా? మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ సమావేశాల పట్ల? సార్, గుడ్ ఈవినింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు, ఎమ్మెల్సీ గారికి, వేణుగోపాల్ గారికి, మీకు కూడా. సార్, ఇప్పుడు నిజానికి శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియరు, లోకేష్ గారు లాంటి, అంటే లోకేష్ నేను ఎందుకు ప్రస్తావించానంటే ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ కూడా ఆయన బిహాఫ్ ఆఫ్ ఆయన చాలా విషయాల్లో ఆయన జోక్యం చేసుకుంటున్న పరిస్థితి చూడవచ్చు. సో అక్కడ జూనియర్ అయినా కూడా కొంత ప్రజలకి ఏదైతే కావాలో అర్థవంతమైన చర్చ. కూటమి సర్కార్ ఏం చేస్తుంది, ఎక్కడ వైఫల్యాలు ఉన్నాయి అనే దాని మీద ఏమో వైఎస్ఆర్సీపీ. సో ఈ విధంగా ఒక విధంగా అర్థవంతమైన చర్చ జరుగుతుందనే అంటారు. సరే, అక్కడక్కడ ఆవేశాలు, లేదా బొత్స గారు ఆయన లోకేష్ గారు అన్న మాటల్ని దాన్ని తొలగించాలని కోరటం కానీ, లేదంటే వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం కానీ, ఏదైనా కానీ టోటల్ గా చూస్తే చాలా అర్థవంతంగా జరుగుతున్నట్టే మనం చెప్పాలండి. ఎందుకంటే మనం ఇవాళ చూసినట్లయితే చూడండి, బొత్స గారు ప్రస్తావించిన విశాఖ స్టీల్స్ కానీ, ఏదైతే ప్రజలందరూ కూడా ఇప్పుడు అనుకుంటా ఉన్నారు, విశాఖ స్టీల్స్ కి సంబంధించి స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు అనే దాని మీద అక్కడ కార్మిక సంఘాలు కానీ, మన పార్టీలు కానీ అందరూ కూడా అంటూ ఉన్నారు. కూటమిలో ఉన్నారు కాబట్టి జనసేన, టీడీపీ వాళ్ళకి కొన్ని పరిమితులకు లోబడి లేదు, అది కాదని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ కుమారస్వామి గారు వచ్చినప్పుడు కూడా ప్రకటించారనేది కూడా పదే చెప్తా ఉంటారు.
కానీ కార్మికులలో కానీ కార్మికుల నాయకుల్లో కానీ ఆందోళన ఇంకా తొలగిపోలేదు. సో దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ తీర్మానం ఇవ్వటం కానీ, లేదా తల్లికి వందనం ఎంతమందికి ఇచ్చారు ఏంటి అనేది విషయం కానీ, లేదా పరిశ్రమలు ఎవరి హయాంలో ఏంటి, ఎందుకు వెళ్ళిపోతున్నాయి ఏంటి, వైఎస్ఆర్సీపీ ఎంత వైఫల్యం చెందింది, పరిశ్రమలు ఎంఓఏలు కుదుర్చోవడానికి ఎందుకు పరిమితమైందని కానీ, లేకపోతే వీళ్ళేం చేస్తున్నారు అనేది కానీ, అదేవిధంగా చూసినట్లయితే మెడికల్ కాలేజ్, వీటన్నిటికీ సంబంధించి చాలా అర్థవంతంగా జరిగినట్టు చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటేనండి, నాకైతే అనిపిస్తుంది, ఇందాక మీకు కూడా ప్రస్తావించారు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ప్రజా మద్దతు ఆయన విషయంలో చాలా కూడగట్టుకోలేకపోతున్నారనేది పాయింట్. మేధావులు కానీ, సీనియర్ శాసనసభ్యులు కానీ, మాజీ మంత్రులు కానీ, అధికారులు కానీ ఎవరిని కదిలించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తప్పనేది వాళ్ళ శాసన మండలిలో సభ్యులు బొత్స గారు నిరూపిస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళనే ఆదర్శంగా తీసుకోవాలి, ఆయన ఇగో పక్కన పెట్టి. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం ఎక్కడెక్కడ వైఫల్యం చెందుతుందో ఏంటో బొత్స గారు కావచ్చు, ఇప్పుడు ఇజ్రాయెల్ గారు కూడా 2 ప్రశ్నలు ప్రస్తావించారు, నేను చూశాను. ఇజ్రాయెల్ గారు కానీ ఇంకా మిగతా రాజకీయాలకు అతీతంగా చెప్పుకోవాలన్న మస్తాన్ రావు గారు, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాలన్న మస్తాన్ రావు గారు, గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలై విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన సమర్థవంతంగానే మాట్లాడారు. చాలా స్పీచెస్ చాలా మంది మెచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన మాట్లాడలేరా అంటే కాదు, కానీ రాకపోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే కదా. ఖచ్చితంగా దానిలో ఎటువంటి అనుమానం లేదు. అదే నేను చెబుతున్నా, ఇది మనం చెప్పడం కాదు, మన విమర్శ కూడా వద్దు. బొత్స గారు ఏం చేస్తున్నారు, ఇజ్రాయెల్ గారు లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వరు కళ్యాణి గారు లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా నిలదీస్తున్నారు. ఇంకో విషయం కూడా చెప్పాలి, ఇక్కడ శాసన మండలి చైర్మన్ వీళ్ళకి సంబంధించి ఉండటం కూడా చాలా సపోర్టివ్ గా ఉంది. ఆయన ఈ రోజు ఆయన గ్రామాల్లో వర్కర్స్ కార్మికులకు సంబంధించి వేతనాలు వచ్చినప్పుడు ఆయన స్వయంగా జోక్యం చేసుకున్నారు. సార్ మీరు ఎలా చేస్తారు ఇది అనేది కూడా చెప్పారు. సో నేననేది ఏంటంటే, ఇంత ఇదిగా ప్రజలకు సంబంధించిన సమస్యల మీద కూటమి సర్కారు మేమంతా బాగా చేస్తున్నామని ఒక కలరిచ్చుకుంటున్న నేపథ్యంలో కొన్ని వాళ్ళు కూడా చేస్తున్నారు, దానిలో మనమేమి విమర్శించకూడదు. ఎందుకంటే వాటి మీద ఒత్తిడి ఉంది, 4 హామీల వరకు కొంత అమలు చేస్తా ఉన్నారు, వాళ్ళలో ఎక్కడ వైఫల్యం ఉందో వీళ్ళు నిందిస్తున్నారు, దానిలో కూడా ప్రజలు కోరుకునేది అదే. నేననేది ఏంటంటే, ఇదే విషయం గనక జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో గనక ఆయన గనక రాగలిగి, మనందరం కూడా కోరుకుంటున్నాం, సరే అయ్యన్న పాత్రుడు గారా లేకపోతే రఘురామకృష్ణరాజు గారా వాళ్ళందరూ ఉంటారండి, వ్యక్తులుగా ఉంటారు, వాళ్ళ మొహాలు చూసో లేకపోతే వాళ్ళు మీకు నచ్చలేదనో వెళ్ళకపోవడం అనేది ప్రజలు ఎప్పుడూ ఒప్పుకోవట్లేదండి. నేననేది అదే, ఇంత అర్థవంతమైన చర్చ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈగోల్ని కనుక పక్కన పెడితే, ఆయన ఏదో ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, ప్రజల్లోకి వెళ్లే ముందే ప్రజలకు సంబంధించిన సమస్యల మీద కూటమి సర్కారు ఎక్కడెక్కడైతే వైఫల్యం చెందుతుందో ఇప్పుడు చక్కగా చెప్పారు, ఎక్కడ వైఫల్యం చెందుతుందని చెప్పారు. అదే విషయాన్ని కనుక శాసనసభలో కనుక నిలదీయగలిగితే ఖచ్చితంగా వాళ్ళ పార్టీ ప్రజల్లో ప్రజాదరణ తిరిగి పొందడానికి అవకాశం ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో వాళ్ళ సభ్యుల్నే, మనం ఎవరిని చెప్పినట్టు వాళ్ళ సభ్యుల్నే, శాసనమండలి సభ్యుల్ని, బొత్స సత్యనారాయణ గారిని కనుక ఆదర్శంగా తీసుకుంటే బాగుంటది అనేది నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే, ఈ రోజు జరిగిన లోకేష్ గారు బొత్స గారి విషయానికి వస్తే, ఖచ్చితంగా కొంత కూటమి సర్కారు మహిళలకు సంబంధించి కొంత సంయమనం పాటిస్తున్న మాట కూడా వాస్తవం. మరి లోకేష్ గారు ఒక మహిళా సభ్యురాలు అడిగినప్పుడు మీరు 5 ఏళ్ళు ఏం పీకారు అంటే, మీరేం చేశారంటే బాగుండేది, ఏం పీకారు అనేది కొంత హార్ష్ గా ఉన్నమాట వాస్తవం. అదే బొత్స సత్యనారాయణ గారు తొలగించమని కూడా అడిగారు. అయితే డిస్కస్ చేద్దాం మస్తాన్ రావు గారు, అన్ని పాయింట్స్ ఒకేసారి కాకుండా 1 by 1 డిస్కస్ చేద్దాం మస్తాన్ రావు గారు. రైట్, ఇజ్రాయెల్ గారు వైఎస్ఆర్సీపీ కంటిన్యూ. ఇజ్రాయెల్ గారు 30 seconds అండి, 30 seconds. వైఎస్ఆర్సీపీ గతంలో చేసిన ఏదైతే ఈ రోజు కొంత వాళ్ళు వెనక్కి తగ్గటం, దానిలో తప్పే అని అంగీకరించడం ద్వారా బొత్స గారు కూడా చాలా డిప్లొమాటిక్ గా వ్యవహరించారు. ఆ విధంగా చెప్పొచ్చు. లోకేష్ గారు ఏదైతే మాట్లాడారో దాన్ని కూడా ఖండించారు. ఇదే కావాల్సింది, ప్రజలు కోరుకుంటుంది. శివ గారు ఇప్పుడు అక్కడ వేణు గారు ఉన్నారు, జనసేన పార్టీ నుంచి. ఆయన ఒకటి అడిగారు, తల్లికి వందనం కార్యక్రమంలో గతంలో అమ్మఒడి పథకం విషయంలో కూడా ఈ షరతులన్నీ కూడా ఉన్నాయండి, అదే షరతులను మేము కొనసాగిస్తున్నాం అంటే, నేను ఇప్పుడు సూటిగా వేణు గారిని అడుగుతున్నా, మేము అమ్మఒడి పథకాన్ని మేము తీసుకొచ్చాం, అమ్మఒడి పథకాన్ని మేము కార్యక్రమం చేసాం, అందరికీ కూడా ఆమోదయోగ్యంగా జరిగింది అంటే, మా అమ్మఒడి పథకాన్నే మీరు కొనసాగిస్తున్నారా తల్లికి వందనం పేరు మీద? నేను సూటిగా అడుగుతున్నా. అంటే అమ్మఒడి పథకాన్నే మేమన్నట్టుగా కాపీ కొట్టి మీరు కార్యక్రమం చేస్తున్నారా? ప్రజలందరికీ కూడా ఈ రోజు తల్లికి వందనం కార్యక్రమం తీసుకుంటున్నారు కానీ వారి నోట్లో ఏమొస్తుందో తెలుసు సార్.
అమ్మఒడే వస్తుంది, అమ్మఒడి పడ్డా సార్ అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకం ఎంత గ్రౌండ్ లెవెల్లోకి ప్రజల్లోకి వెళ్ళిపోయిందో ఒకసారి మనం అందరం అర్థం చేసుకున్నాం. ఇకపోతే నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలు జగన్మోహన్ మా వరుస రెడ్డి చెప్పలేదు. ఏనండి సార్, ఏనండి ప్లీజ్ వినాలి. నేను చెప్పిన తర్వాత మీరు చెప్పింది. వరుణ్ కళ్యాణ్ గారు మా సభ్యురాలు, ఆమె విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ప్రైవేటీకరణ మీద మాట్లాడేటప్పుడు, సుదీర్ఘంగా మాట్లాడేటప్పుడు అసహనం కోల్పోతున్నారు లోకేష్ గారు. అక్కడే లోకేష్ గారు యువకుడు, నేను కాదంటలే, అసహనం కోల్పోయి ప్రతిసారి ఒక యుద్ధం చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు ఏం పీకర్ అని అడిగారు. ఏం పీకర్ అని అడిగినప్పుడు అన్పార్లమెంటరీ వరడు ఉపయోగించకూడదని చెప్పేసి మేము నిరసన తెలియజేసాం. దీని మీద ఆయన ఎక్స్ అయిపోయి ఆ తల్లిని మాట్లాడే ఉన్నారు. ఒక్కటి గమనించాలి అక్కడ ఉన్నటువంటి పెద్దలు, శాసన మండలిలో ఎప్పుడు కూడా ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ ని కానీ, లేదా లోకేష్ గారి తల్లి గారిని కానీ ఎవరిని అవమానపరచలే. అది మాత్రం లోకేష్ గారు గమనించట్లే. జరిగిన సంఘటన ఎక్కడ? శాసనసభలో జరిగింది. శాసనసభలో జరిగినటువంటి సంఘటన తీసుకొచ్చి శాసన మండలిలో పెట్టి ప్రతిసారి మా తల్లికి అవమానం జరిగింది, మా తల్లి మూడు నెలలు కోలుకోలేదు, 3 నెలల తర్వాత కోలుకుంది, ఈ పదాలు మాట్లాడటం అంటే రాజకీయంగా చిన్న ఇంటరప్షన్ ఇజ్రాయెల్ గారు చిన్న ఇంటరప్షన్, అది కాదు చిన్న ఇంటరప్షన్. అలాంటి విషయాలు శాసన మండలిలో జరిగాయా, శాసనసభలో జరిగాయా, లేకపోతే పబ్లిక్ మీటింగ్ లో జరిగాయా? ఎక్కడ జరిగినా ఒకటే కదా తీసుకోవడానికి. అక్కడిది ఇక్కడ తీసుకొచ్చారనడానికి కుదరదు. కానీ అలాగే ఏం పీకారు అనేటటువంటి వాడు, క్షమించాలి, నేను కూడా ఇక్కడ ఉపయోగించాల్సి వస్తుంది. ఏదైతే లోకేష్ గారు చెప్పారో దాన్ని ఇక్కడ నేను ప్రస్తావించాల్సి వస్తుంది. ఈ భాష ఉపయోగం అనేది అసలు ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఉంది కదా. గతంలో ఒక పబ్లిక్ మీటింగ్ లో ఎలక్షన్ సమయంలో సాక్షాత్తు మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే ఈ పదాన్ని ఉపయోగించారు కదా. నేను ఒకసారి గుర్తు చేస్తున్నా, ఎక్కడ ఉపయోగించినా అది శాసన మండలి అయినా, శాసనసభ అయినా, లేదంటే పబ్లిక్ మీటింగ్ అయినా తప్పే కదా. ఒక్క విషయం మా ఎల్లోపు గారు ఒకటే చెప్పారు, తల్లి గురించి మాట్లాడటం అనేది ఎవరి తల్లి అయినా ఒకటే. ఆ మహాతల్లిని అలా మాట్లాడటం ఎవరైనా పొరపాటే, దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పినప్పుడు పదే శాసన మండలిలో లోకేష్ గారు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో ఒకసారి ప్రజలందరూ గమనించాలి. అంటే జరిగిపోయినటువంటి విషయాన్ని పదే అగ్రెసివ్ గా మమ్మల్ని భయపెట్టే విధంగా, లేదంటే నేను చిన్న విషయం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు అక్కడ మస్తాన్ రావు గారు కానీ, వేణు గారు కానీ, అంటే మా ఎస్సీలో ఉన్నటువంటి మా వాయిస్ ని వినపడకూడదని ఆలోచన లోకేష్ గారికి. ఎస్సీలో ఉన్నటువంటి మండల సభ్యులు వినపడకూడదా, వాళ్ళు భయపెట్టాలని ఆలోచన తెలియదు. కానీ లోకేష్ గారు మాత్రం ప్రతి విషయానికి మమ్మల్ని ఉపయోగిస్తున్నారు. ఇకపోతే విశాఖ ఉక్కు విషయానికి మీరు క్యాస్ట్ విక్టిమ్ గారు తీసుకొస్తున్నారు, లోకేష్ గారు మదర్ విక్టిమ్ గారు తీసుకొస్తున్నారు. అంత సెంటిమెంటల్ పాలిటిక్స్ అంతే సార్. నేను అనేది ఏంటంటే నడుపుతుందే ఒక ఎస్సీ గారండి, శాసనమండలి నడుపుతుంది. మనం ప్రౌడ్ గా ఫీల్ అవుతాం, ఇజ్రాయెల్ గారు అనవసరం. లోకేష్ గారు హుకుం జారీ చేస్తున్నాడు. మీకు అర్థంగా లైవ్ లో మేము ఉన్నాం కాబట్టి మాకు అర్థం అవుతుంది. ఒక మునితో కట్ల కుమార్ గాని, నేను గాని, లేదంటే పండుల రవీంద్రబాబు గారు గాని ఏదైనా మాట్లాడేటప్పటికి ఈయన కొల్లారు చేసి బిగ్ సైజ్ తీసుకొచ్చేసి మమ్మల్ని భయపెట్టే అంత భయానికి గురి చేసేటట్టు మాట్లాడుతున్నారు. అది మరి ఎంతవరకు? నేననేది ఏంటంటే జరిగిపోయిన విషయాన్ని పదే మీరు ప్రస్తావించి మీ తల్లిని మీరు మరొక్కసారి అసెంబ్లీ సాక్షిగా మీరు అవమానపరుచుకుంటున్నారని మేము చెప్తున్నాం. మా ఎల్వైపు గారు చెప్పారు, అవమానపరచడం అనేది ఎవ్వరూ యాక్సెప్ట్ చేయము. ఆ మహాతల్లిని అలా మాట్లాడటం అనేది మేము ఎప్పుడు యాక్సెప్ట్ చేయమన్నప్పుడు ఆ సబ్జెక్ట్ వదిలేయకుండా ఎగ్రీస్ అయిపోతున్నారు లోకేష్ గారు. అది కరెక్ట్ కాదని చెప్పి యాక్చువల్లీ ఇజ్రాయెల్ గారు రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు కూడా అసలు జరగని విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చి మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు బోరున ఏడ్చారు, తద్వారా ప్రజల దగ్గర ఓట్లు సంపాదించుకున్నారనే రీతిలో మాట్లాడారు తప్పితే ఓకే అది జరుగుంటే తప్పు అన్నట్టు ఇంకో రకంగా కూడా ఆయన ఎక్కడ ఖండించినట్టు మాట్లాడినటువంటి పరిస్థితి. ఎక్కడ ఖండించకపోవడం, ఒక్క నిమిషం ఎక్కడైనా ఏ సంఘటన అయినా జరిగినా జరగకపోయినా దాని మీద ఒక వివరణ ఇవ్వడం కావచ్చు, లేదంటే దాన్ని ఖండించడం కావచ్చు, జరిగిన ఘటనలు ఖండించకపోవడం కావచ్చు అనేది వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్ద లోపం అనేటటువంటి విశ్లేషణలు ఉన్నాయి. అప్పుడు కూడా అది జరిగిందా లేదా అన్న క్లారిటీ స్పష్టంగా ఇచ్చుంటే, జరుగుంటే మేము యాక్షన్ తీసుకుంటాము, లేదంటే జరిగింది కాబట్టి యాక్షన్ తీసుకున్నామనే చర్యలు వైసీపీ నుంచి వచ్చుంటే మీకు ఇంత డ్యామేజ్ జరగకపోతుంది కదా ఇజ్రాయెల్ గారు. మా నాయకుడు అప్పుడు చెప్పాడు, ఇప్పుడైనా చెప్తాడు. జరగని విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసి ఆయనకు సింపతి కావాలి, రాష్ట్రంలో ప్రజలకు ఓట్లు కావాలి, రాజకీయం కావాలి, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆ రోజున బోర్డు నేడుతూ వెళ్ళిపోయాడు. దానికి ప్రజలందరికీ తెలిసే విషయం. జరగకపోతే వంశీ గారు ఎందుకు క్షమాపణ చెప్పారు? వంశీ గారి వ్యక్తిగత విషయం అది.
వంశీ గారి వ్యక్తిగత విషయం, పార్టీ విషయం వేరు. మా పార్టీలో ఉన్నటువంటి ఎవరు మాట్లాడలేదు. వంశీ గారు ఆ రోజు మా పార్టీ కాదండి, మా పార్టీ సభ్యుడు కాదు కదా. మా పార్టీ సభ్యుడు అయితే మేము చెప్తాం సమాధానం. వంశీ అనఫిషియల్ మ్యాన్, అతను ఏం మాట్లాడారో అతను చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. జరగని విషయాన్ని జరిగిందని చెప్పి దీనికి వేణుగోపాల్ గారు ఆన్సర్ ఇస్తారు. వేణుగోపాల్ గారు, అప్పుడు మీరు వైసీపీలోనే ఉన్నారు, అప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు మీరు వైసీపీలో ఉన్నారు ఎన్నికలకు ముందు. ఏంటి మీరు చెప్పండి, వంశీ వైసీపీలో ఉన్నారా లేదా సమయంలో, అసలు జరిగిందా లేదా ఈ ఘటన? చెప్పమని వేణుగోపాల్ గారు చెప్పాను సార్. శివకుమార్ గారు, ఆ రోజు మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాము, మేము టీవీ డిబేట్ లో రోజుకి 4-5 ఛానల్ డిబేట్లు చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ ఆ రోజు ఇది మాట్లాడడం తప్పు అని మేమంతా కూడా చెప్పాం. కానీ ఎవరితో చెప్పారు సార్? పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ ఆయన కంప్లీట్ చేయలేదు. నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తా ప్లీజ్. ఇజ్రాయెల్ గారు, ఎవరు మాట్లాడారు, ఎవరితో చెప్పారు, అది కావాలి క్లారిటీ. ఎవరు మాట్లాడారు, ఎవరితో చెప్పారు మీరు? మేము డిబేట్ లో ఏదైతే వంశీ మాట్లాడడం అనేది కానీ ఎవరైతే ఆ నాయకులు మాట్లాడడం తప్పని ఆ రోజు కూడా ఖండించాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే అసెంబ్లీలో వేణుగోపాల్ గారు ఆ రోజున మాట ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి గారు అండతోనే మాట్లాడినాడు. జగన్మోహన్ రెడ్డి గారు అండతోనే చంద్రబాబు నాయుడు అన్పార్లమెంట్స్ వాడినాడు. జగన్మోహన్ రెడ్డి అండతోనే ఏదైతే చంద్రబాబు నాయుడు సతీమణి కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ గారిని కానీ మాట్లాడడం జరిగింది. మరి ఆయన అండ లేకపోతే ఆ రోజు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి కదా, ఎలా వదిలేస్తాడు? దాన్ని మేము మాట్లాడారు, అసెంబ్లీలో మేము మాట్లాడినామని కొంతమంది సమర్థించారు, మేము అట్ట మాట్లాడలేదని చెప్పి కొంతమంది సమర్థించారు. అవన్నీ కరెక్టా? ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు ఒప్పుకున్నారు కదా, ఎవరు మాట్లాడడం తప్పే. ఆ రోజు తప్పే. బొత్స సత్యనారాయణ గారు సార్ ఒకటి సార్, లోకేష్ గారు కూడా చెప్పారు, ఒక సామాన్య కార్యకర్త భారతి గారిని అన్పార్లమెంట్ వార్డ్స్ వాడితే అతన్ని జైల్లో పెట్టామన్నాడు. మరి అలాంటి వ్యక్తి మాట్లాడినప్పుడు ఎందుకు మీరు జైల్లో పెట్టలేదు? ఎందుకు ఆయన పైన కేసు పెట్టలేదు? ఇది కరెక్ట్ గా ఆ రోజు వ్యతిరేకించలేదు. ఇవన్నీ కరెక్ట్ గా సమర్థించాలంటే ఏమైనా సమర్థించి సార్, అది కాదు కరెక్ట్. ఎవరు తప్పు చేసినా అది తప్పు ఆ రోజు ఖండించుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రాధాన్యత ఉంటుంది. మొన్నటికి మొన్న నెల్లూరు ఎమ్మెల్యే విమర్శిస్తే ఏం సమర్థించాడండి? ఏమన్నా వ్యతిరేకించాడా? అది వదిలేండి, సతీ ఆయన డైరెక్ట్ గా మాట్లాడలేదు. మరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్, నెల్లూరు ఇన్ఛార్జి ఆయన మాట్లాడినాడు కదా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని అన్పార్లమెంట్స్ వాడాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వచ్చారు పరామర్శిస్తాడు? అది కరెక్టేనా? ఇవన్నీ సమర్థించాలంటే ఏమన్నా చెప్పచ్చు కంటే ఎక్కువ ఇప్పుడు స్పీకర్ మాట్లాడారు, మీరు అది ఎవరు మాట్లాడినా తప్పే. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెజెంట్ స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి అయ్యన్ పాత్ర వేణుగోపాల్ గారు కంప్లీట్ అయిపోయింది. నేను సమాధానం చెప్పే అవకాశం ఇస్తా. కంటిన్యూ వేణుగోపాల్ గారు. సార్ ఈ రోజు అది మహిళల గురించి కానీ ఏదైతే రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేని వాళ్ళ గురించి ఆ విధంగా మాట్లాడడం ఎవరు మాట్లాడినా తప్పే, అది ఏ పార్టీ మాట్లాడినా తప్పే. ఆ రోజు ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఖండించుని ఉంటే ఆయన ఎంతో ఉన్నత స్థాయికి పోయింటాడు. ఆయన పార్టీని ఎంతో మూటగట్టి కొంతమంది ఐఏఎస్లకి, అదే విధంగా ధనంజయ రెడ్డి గారికి, అదే విధంగా సత్యప్రకాశారెడ్డి గారికి లాంటి వ్యక్తులు పార్టీ అంతా మడతపెట్టి వాళ్ళ చేతిలో పెట్టేసి ఈ రోజు 151 సీటు రాష్ట్రంలో గాని దేశంలో గాని 51% ఓట్లతో ఏ పార్టీ రాలేదు, సింగిల్ పార్టీ. అలాంటి పార్టీని ఎత్తుకొని పోయి వాళ్ళ అసిస్టెంట్ల అటెండర్ల దగ్గర పెట్టేసి అది 11 స్థానానికి తెచ్చేసింది, 11 సీట్లకు తెచ్చేసింది. అంటే దీన్ని బట్టి మీరు వైఎస్ఆర్సీపీ బాగా పొడుచుంటే ఎందుకు రాష్ట్ర ప్రజలు ఓట్లే లేదు? అన్పార్లమెంట్ వార్డ్స్ కేసులు పెట్టడం ప్రశ్నించడాన్ని, జైలుకి పంపించడం ప్రశ్నించడాన్ని, బైన్స్, మద్యము, ఇసుక, అదేవిధంగా దేవాదాయ భూములు, అదేవిధంగా ఏదైతే అడవి భూములు, దేంట్లో దోచుకోలేదు, దేంట్లో అవినీతి చేయలేదు, అన్ని చూస్తూ ఊరుకో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాని పరివర్తనమే ఈరోజు 11 స్థానాలకు రావడం. మళ్ళీ ఈ రోజు మీరు సమర్థిస్తున్నారు, అది అట్ట చేయలేదు, ఇట్ట చేయలేదు, మేము మాట్లాడలేదు, ఇంకొకరు మాట్లాడినారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ విధంగా మాట్లాడుంటే జైల్లో పెట్టాడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు? మరి అతను ఎందుకు పెట్టలేదు వంశీని? ఆ సపోర్ట్ ఉంది, సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు అతను మాట్లాడాడు.
రైట్, ఓకే వేణుగోపాల్ గారు. మస్తాన్ రావు గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూసుకుంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా ఒక క్వశ్చన్ రైజ్ చేస్తే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడు జరిగినటువంటి తప్పిదాన్ని బూచిగా చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ఏదైనా ఒక తప్పు జరిగింది అంటే తప్పుకు సమాధానం చెప్పాలి, కాకపోతే గతంలో మీరు అలా చేయలేదా అనడం ద్వారా వీరు కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారనేటటువంటి విమర్శలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? మ్యూట్ లో ఉన్నారు మస్తాన్ రావు గారు, అన్మ్యూట్ చేయాలి. ప్రధానంగా చర్చ వచ్చింది ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి వద్దు కళ్యాణ్ గారిని అడిగినప్పుడు మీరు 5 ఏళ్లలో ఏం చేశారు, ఇగో మేము ఇలా చేస్తున్నాం నరేంద్ర మోడీ గారి ద్వారా మేము, లేకపోతే అక్కడి నుంచి పరిశ్రమల మంత్రి కానీ నిర్మలా సీతారామన్ గారిని కలిసాము, అలా ప్రభుత్వం వివరిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే వితండవాదమో లేకపోతే వాళ్ళు డామినేట్ చేసే విధంగా ప్రవర్తించడమో అనేది కొంత జనాలకు అర్థమయ్యేది. ఇప్పుడు సరైన సమాధానం వస్తుంది గతంలో ఇలా చేశారని. ఎందుకంటే గతంలో మనం చూసాం, మీరు ఇప్పుడు ఇజ్రాయెల్ గారు అవునన్నా కాదన్నా కొన్ని విషయాలు ప్రస్తావిస్తారు. ఎందుకంటే మీరు ఇందాక ప్రస్తావించారు, జగన్మోహన్ రెడ్డి గారు నా వెంట్రుకు కూడా పీకలేరన్నారు, లేకపోతే మన కొడాలి నాని గారు ఇచ్చే సమాధానాలు కానీ సన్నబియ్యం ఇస్తారంటే మీ అమ్మ మూడిస్తాడా అన్నారని, ఇట్లాంటివన్నీ కూడా నచ్చవు ప్రజలకి. నచ్చం అనేది వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు చూపిస్తారు, ఇప్పుడు ఏం అనకపోవచ్చు. శాసనసభలో వాళ్ళు ఏం మాట్లాడారో ఏం గమనిస్తూ ఉంటారు ప్రజలందరూ. ఏ పార్టీలు తప్పు చేసినా కర్రుగాల్చి వాత పెడతారు, వాత పెట్టారు, ఇప్పుడు అది ఒప్పుకోవాలి. ఆ కర్రుగాల్చి వాత ఎందుకు పెట్టారనేది రియలైజ్ అయితే మాట్లాడరు. ఇప్పుడు ఏదో 164 వచ్చినాయి అని వాళ్ళు నోరు పారేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు వద్దు కళ్యాణి గారిని ఎందుకు అలా చెప్పాల్సిన అవసరం ఏం పీకారేమో. ఇదిగో మేమేం చేస్తున్నాము, విశాఖ స్టీల్స్ నిలపడానికి ప్రభుత్వం ఇలా కృషి చేస్తుంది, ఇదిగో ఈ విధంగా చేస్తుంది, ఖచ్చితంగా మేము దాన్ని నిలుపుకుంటాం, ఖచ్చితంగా దాని ప్రైవేటీకరణ చెయ్యమని చెప్పడం వేరు. అదే భువనేశ్వర్ గారికి సంబంధించి కూడా ప్రస్తావించవచ్చు, కానీ అదే పదే వాటికంటే కూడా మనకు ప్రధానంగా చర్చ అవసరం. భువనేశ్వర్ గారిని అంటాం తప్పు అన్నారు, ప్రజలు కూడా తీర్పు ఇచ్చేశారు. భువనేశ్వర్ గారి దాని మీద కదా ఇప్పుడు ఆయనకి శాసనసభకు రాకుండా వెళ్ళిపోయింది, ఆయన ప్రతినిభూని వెళ్ళిపోయాడు, మళ్ళీ ప్రజలందరూ తీసుకొచ్చి కూర్చోబెట్టారు, దాన్ని అంగీకరించాలి మనం. సో నేననేది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పెద్దలు కూడా అట్లాంటి వాటికి సంబంధించి, ఇప్పుడు వేణుగోపాల్ గారు అన్నారు ప్రశాంత్ రెడ్డి గారిని, ఖచ్చితంగా అంతే. మీరు ఇప్పుడు మా మాటలు నోరు బారేసుకోవడం కూడా తప్పే అవుతుంది. లోకేష్ గారు అలా అనకుండా ఉండాల్సింది, ఖచ్చితంగా వాళ్ళు చేసే విమర్శించాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు తల్లికి వందనానికి సంబంధించి జరిగిందండి, దానిలో 9 లక్షల దాదాపు 9 లక్షల నుంచి 10 లక్షల మంది దాకా విద్యార్థులు తగ్గిపోయారనేది వైఎస్ఆర్సీపీ చెప్తా ఉంది. దానికి ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు 1 year ఎందుకు ఇవ్వలేకపోయారనేది ఒకటి. రెండు, అన్నదాత సుఖీబాబుకు సంబంధించి 7,000 మాత్రమే, ఒక వాయిదా మాత్రమే ఇచ్చారు, మిగతా 13,000 రూపాయలు ఇవ్వాలి. ప్రజలకి ఇవ్వండి అది. ఎందుకంటే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ప్రస్తావించారు, ఫీజు రియంబర్స్మెంట్ లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బకాయిలు పెట్టింది. బొత్స సత్యనారాయణ గారు ఎంత దాని పెద్దగా గొంతేసి తిరిగినా కూడా కుదరదు, ఎందుకంటే సర్టిఫికేట్లు ఇవ్వలేదు. అనేక ఉదాహరణలు ఉన్నాయి. మీరు ఎంత బకాయి పెట్టారు చెప్పండి, మీరెంత బకాయి పెట్టారు చెప్పండి, ఎందుకు బకాయిలు ఇవ్వలేకపోతున్నారు? అక్కడ విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు, విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, ఈవెన్ IIITలోనే ఇవ్వట్లేదని వార్తలు వస్తున్నాయి, సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని ప్రభుత్వ రంగంలోని యూనివర్సిటీల్లోనే. సో వాటిని పరిష్కరించండి, వాటిని అడుగుతా ఉన్నారు, చెప్పండి. వైఎస్ఆర్సీపీ అడిగిన దానికి మీరు అర్థవంతంగా సమాధానం చెప్పండి. మనకి మంది బలం ఉంది కదా అని డామినేట్ చేస్తే కాదు. క్షేత్రస్థాయిలో విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు, మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రజా వ్యతిరేకత వస్తా ఉంది, అది ప్రభుత్వ రంగంలోనే ఉందని. ఒక పీపీపీ అంటున్నారు, పీపీపీలోనే ప్రైవేట్ ఉంది కదా, పబ్లిక్ ప్రైవేట్ అనేది డామినేట్ చేస్తుంది. అక్కడ నిర్వహణ మొత్తం వాళ్ళకి ఇస్తున్నారు, అడుగుతా ఉంది, సమాధానం చెప్పాలి కూటమి సర్కారు. సో ఇలాంటివి మాట్లాడటం వల్ల ప్రజల ఆదరణ తిరిగి వాళ్ళు పొందొచ్చు. అదేవిధంగా వీళ్ళు కనుక నిజంగా చేస్తా ఉండి వైఎస్ఆర్సీపీ అసత్యాలు ప్రచారం చేస్తా ఉందనుకోండి, ఖచ్చితంగా అది కూడా చెప్పాలి, ఆ చర్చలో వస్తుంది. ప్రజలు కోరుకునేది అదే. ఇన్ని లక్షల రూపాయలు ప్రతిరోజు ఇంత శాసన మండలి కానీ శాసనసభ కానీ నిర్వహిస్తా ఉంటే ప్రజలు ట్యాక్సుల ద్వారా వచ్చినవన్నీ వాళ్ళు అన్ని కూడా తీసుకుంటా ఉన్నారు కదా, అన్ని సౌకర్యాలు పొందుతా ఉన్నారు కదా. 2.5 లక్షల రూపాయలు ఒక్కొక్క శాసనసభ్యుడికి ఇస్తా ఉన్నారు కదా నెల నెలకి. వాడికి తగ్గ ఫలితాలంటే ఏంటి? మేము ఏ కష్టాలు ఎదుర్కొంటున్నాము, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అడుగుతున్నారా లేదా, ప్రభుత్వం అక్కడ అమలు చేస్తుందా లేదా, ఇవన్నీ కావాలి.
వీటికి కాకుండా ఎంపీకేనో ఇంకోటనో వాటికి కాదు సమస్య. భువనేశ్వర్ గారు అయిపోయింది, తీర్పు ఇచ్చేశారు. ఓకే మసండరావు గారు, ఇజ్రాయెల్ గారు, ఈ మధ్య ఒక వార్త వచ్చినటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు నేను వెళ్ళొద్దు అని ఎవరికి కూడా నేను చెప్పలేదు, అంటే మీ శాసనసభ్యులకి చెప్పలేదు, కాకపోతే ఒకవేళ ఎన్నికలు వస్తే చూద్దాం, మన మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే వేటు వేస్తే ఎన్నికలకు వెళ్దాం అనే తరహాలో ఆయన మాట్లాడారనేటటువంటి వార్తలు బయటకు వచ్చాయి. నిజమా? ఎన్నికల కోసం ఒకవేళ ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఎన్నికలకు వెళ్ళడానికి వైసీపీ సిద్ధమవుతుందా? ఇఫ్ ఇన్ కేసు ఎన్నికలకు వెళ్ళడం వల్ల మీకు అదనంగా వచ్చేటటువంటి ఏముంది? గెలిస్తే 11 గెలుస్తారు, లేదంటే పోతే 1-2 పోతాయి, లేదంటే కుటుంబ పార్టీలు చెప్తున్నట్టు మొత్తం పోతాయి. ఏ రకంగా చూసుకున్నా మీకు వచ్చేటటువంటి లాభం ఏం లేదు కదా. ఆ 11 మంది ఇప్పుడు శాసనసభకు హాజరైతేనే మీకు ప్లస్ పాయింట్ ఉంటుంది కదా. ఏం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి ఇజ్రాయెల్ గారు? ఇప్పుడు ఏమిటంటే ఆ మాట ఎందుకు వచ్చిందంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోతే సస్పెండ్ చేస్తానంటున్నారు, ఏంటి కారణం, ఏమవుతుంది సార్ అని కొంతమంది అడగటం జరిగింది. దాని మీద ఏమన్నారంటే చేయమని చెప్పండి, చేస్తే గనక 11 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి వెళ్దాం, 4 ఎంపీలు కూడా రాజీనామా చేద్దాం, ఎన్నికలు పెట్టమనండి, కేంద్ర బలగాల ద్వారాగా ఎన్నికలు పెట్టమని, కేంద్రం ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళు బలగాలను ఏర్పాటు చేసి ఎలక్షన్ పెట్టమని చెప్పండి, అప్పుడు మనం ఎలక్షన్ పోదామని చెప్పారు. అంటే అర్థం ఏంటి? పులివెందుల్లో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు 2 జడ్పీటీ స్థానాలు జరిగినాయి సార్. 2 జడ్పీటీ స్థానాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టారు, విపరీతమైన రౌడీజం చేశారు, విపరీతమైనటువంటి ఎక్కలేని మంత్రులందరూ అక్కడ కూర్చున్నారు. ఎందుకు? 1 సంవత్సరం పాటు ఉన్నటువంటి జడ్పీటీసీ స్థానం కోసం. దానికోసమే అదే విధంగా ఒకవేళ సస్పెండ్ అనుకుంటూ చేస్తే సస్పెండ్ చేస్తాం అసెంబ్లీకి రాకపోతే అని చెప్పేసి అన్నప్పుడు, మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా 2.5 సంవత్సరాలు వెళ్ళిపోయారు కదా. 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ప్రతిని భూని నా భార్యను అవమానపరిచారు, నేను మళ్ళీ అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రి అయితేనే వస్తానని వెళ్ళిపోయాడు కదా. మరి అప్పుడు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇప్పుడు ఎందుకు సస్పెండ్ చేస్తారా? అప్పుడు లేని జీవో ఇప్పుడు వస్తుందా? మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా సస్పెండ్ చేయాలి కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 2.5 సంవత్సరాలు జీతం తీసుకున్నారు కదా. ఆ జీతం గురించి మా ఎమ్మెల్యేలు ఆర్టీ యాక్ట్లు అడిగితే దానికి సమాధానం ఇవ్వట్లేదు కదా. జీతం తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు, జీతం తీసుకున్నారు అసెంబ్లీ లేకపోతే అనర్హులు అని చెప్పి పెద్ద మనుషులు అసెంబ్లీ స్పీకర్ గారు. మరి చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు అసెంబ్లీ రాకుండా వెళ్ళిపోయి ప్రతి రూపాయి కూడా తీసుకున్నారు కదా. ఒకరు తీసుకోకపోతే ఆర్టీ యాక్ట్ లో మాకు ఇవ్వమని అడుగుతుంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ దొరికింది ఇజ్రాయెల్ గారు. ఈ ప్రశ్నకు ఆన్సర్ దొరికింది. ఈ క్వశ్చన్ లోనే మీరు స్ట్రెస్ చేశారు, ఒకవేళ ఎన్నికలకు కనుక వెళితే కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంటే కూడా మీరు స్ట్రెస్ చేశారు. అయితే ఏంటి, కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. ట్యాంపర్ చేయాలనుకుంటే, లేదంటే ఏదో రకంగా దుర్వినియోగం చేసి, వ్యవస్థను దుర్వినియోగం చేసి చేయాలనుకుంటే అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకటే ప్రభుత్వం కదా. గత ఒంటిమిట్ట ఇటు పులివెందుల ఎన్నికల్లో కూడా మీరు చాలా విశ్వాసం చూపించారు కేంద్ర బలగాల మీద. ఏంటి, కేంద్ర బలగాల మీద విశ్వాసం ఉందా, లేకపోతే భారతీయ జనతా పార్టీ మీద అంత విశ్వాసం ఉందా? సార్, మేము కోరుకునేది ఏంటంటే కేంద్రం మీద ఉన్నటువంటి కేంద్ర బలగాల మీద నిజాయితీగా వ్యవహరిస్తానని ఆలోచనతో ఉన్నాము. 11 మంది మేము ఎమ్మెల్యేలు రాజీనామా చేద్దాము, 4 ఎంపీలు రాజీనామా చేద్దాం, కేంద్ర బలగాలతోటి ఎలక్షన్ పెట్టమని చెప్పండి అని చెప్పేసి మా నాయకుడు. అలా కాదు ఇజ్రాయెల్ గారు, సొంత చెల్లిని షర్మిల గారిని ట్యాంపర్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఉచ్చులో ఉన్నారని చెప్పేసి మీరు కామెంట్ చేస్తూ ఉంటారు. ఇంకా అదే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కదా తెలుగుదేశం పార్టీ. రాజకీయంలో సొంత చెల్ల, సొంత అన్న, సొంత తమ్ముడు అనేది ఇప్పుడు ఆ విచక్షణత ఏమీ లేదండి. ఇప్పుడు ఆ నైతిక విలువలన్నీ పోయినాయి. తెలంగాణలో ఏమైంది? తెలంగాణలో చూశారు కదా మీరు, తెలంగాణలో ఆవిడే కదా విడిచిపెట్టి పార్టీని వదిలిపెట్టి క్వశ్చన్ ఏంటంటే, సొంత చెల్లినే ట్యాంపర్ చేయగలిగిన వ్యక్తి అదే కూటమిలో ఉన్నప్పుడు కేంద్ర బలగాలతో పెట్టినా ఇబ్బందే కదా అనేది ఆ క్వశ్చన్. సొంత చెల్లినే కాదు, సొంత తల్లినే కాదు, అన్నదమ్ములు కాదు, ఏ సొంత మామగారినే వెన్నుపోటు కూర్చాడు ఆయన. అది అందరం జగమెరుగు నుంచి వచ్చాం. అది చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజకీయం చేయాలంటే ఆయన తర్వాత ఏ రకంగా అయినా ట్యాంపరింగ్ చేయగలదు. రైట్. వేణుగోపాల్ గారు, ఈ రోజు జరిగినటువంటి చర్చలో కూడా శాసనమండలిలో పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశంలో అంత తక్కువకు ₹1 ఏ రకంగా ఇస్తారు అనే కొంత వాగ్వాదం కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలోనే గతంలో మీరు తెరమేశారు కదా కొన్ని ప్రాజెక్టులు రాష్ట్రం నుంచి అంటూ కూడా ఇటు కూటమి ప్రభుత్వం నుంచి సమాధానం కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ తెరమేశారన్న ప్రతిసారి కూడా లుల్లు మాల్ గురించినటువంటి ప్రస్తావన వస్తూ ఉంటుంది. ఈ లుల్లు మాల్ విషయంలో కూడా బొత్స సత్యనారాయణ గారు కూడా ప్రస్తావించారు. అసలు దానివల్ల ఉపయోగం ఏంటి అంటూ కూడా క్వశ్చన్ చేశారు. ఏం చెప్తారు అసలు? లుల్లు మాల్ పోవడం వల్ల చాలా నష్టం అనేది ఆంధ్రప్రదేశ్కి జరిగిందా, లేదు లుల్లు మాల్ వల్ల అసలు ఉపయోగమే లేదనేది వైసీపీ వాదన. ఏం చెప్తారు? లుల్లు మాల్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అసలు? సార్ శివకుమార్ గారు, మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను. అంతకుముందు ఎమ్మెల్సీ గారు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎలక్షన్స్ జరగాలంటే ఖచ్చితంగా కేంద్ర బలగాలు రావాలి అన్నారు.
మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, లోకల్ బాడీ ఎలక్షన్ జరిపారు, ఆ రోజు కేంద్ర బలగాలు వచ్చాయా? ఆ రోజు ఏ విధంగా రాష్ట్రంలో ఎన్నికలు జరిగిందో రాష్ట్ర ప్రజలతో చూశారు. మళ్ళీ వీళ్ళు ఈ రోజు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు నీతులు మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు నవ్విపోతారు. ఆ రోజు బ్యాంక్ ఎలక్షన్స్ చూడండి, సర్పంచ్ ఎలక్షన్స్ చూడండి, ఎంపీటీసీ ఎలక్షన్స్ చూడండి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ చూడండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ విధంగా జరిగింది. ఎవరైతే నామినేషన్ వస్తే వాళ్ళ నామినేషన్ చించడము, వాళ్ళు కొట్టడము, వాళ్ళు బూతుల కాడికి రానియకుండా పోవడము, ఎన్ని రకాలుగా చేశారు. ఆ రోజు మీరు కూడా చేసిందే కదా సార్. వినండి సార్, పులివెందుల్లో కానీ, వినండి సార్, కొట్టుమిట్లో కానీ చేసింది అదే. వినండి, మీరు ఏం వినండి చేశారు? సార్, ఓకే మీరు మాట్లాడేటప్పుడు మమ్మల్ని అడ్డుపడొద్దన్నారు. సార్, బూతులే ఇజ్రాయెల్ గారు ఒక్క నిమిషం, ఇజ్రాయెల్ గారు ఒక్క నిమిషం, బూతులే ఇజ్రాయెల్ గారు ఒక్క నిమిషం. అట్లాగే ఇజ్రాయెల్ గారు మీరు కూడా చేసింది అది అంటే మీ అంతా మీరు ఒప్పుకున్నట్టు అవుతుంది అని చేసిన ఆరోపణలని. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి ఇజ్రాయెల్ గారు ఎమ్మెల్సీ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్. మీరు కూడా చేశారు అని అంటే ఆయన చేసిన ఆరోపణ మీరు ఒప్పుకున్నట్టు అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి. వేణుగోపాల్ గారు కంటిన్యూ. ఒక బూత్ లో ఉన్నటువంటి ఓటర్ ఇంకో బూత్ లో పెట్టి అసలు ఓటర్ ఓటేయకుండా పెద్దల సభలో ఉండి ఏ విధంగా ఎమ్మెల్సీ సభను నడిపించాలి అలాంటి ఆయన మాట్లాడారు. మీరు కంటిన్యూ వేణుగోపాల్ గారు కంటిన్యూ. మీరు ఫాలో అవ్వండి సార్, ప్లీజ్ కంటిన్యూ. మీరు ఫాలో అవ్వండి, మాకు చెప్పేది కాదు సార్. ఈ రోజు శివకుమార్ గారు గత ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంత దిగజార్చారు, ఎంపీ బై ఎలక్షన్స్ ఏ విధంగా దిగజార్చారు, అవన్నీ వీళ్ళు గుర్తురాదా? ఈ రోజు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు వీళ్ళు చెప్తుంటే అంటే అదే విధంగా కేంద్ర బలగాలు రావాలి అంటున్నారు. ఎన్డీఏ కూటమిని 24/7 ఎప్పుడు విమర్శిస్తా ఉంటారు. ఈవీఎంల ద్వారా గెలిచారు, వాళ్ళ అవినీతి, వాళ్ళ అక్రమాలు అని మాట్లాడుతున్నారు. మళ్ళీ ఎన్డీఏ కూటమి ఏదైతే అభ్యర్థిని ప్రకటిస్తుందో ఆ అభ్యర్థికి మాకన్నా ముందు పోయి ఓటేసి వచ్చేస్తారు. అంటే ఏమని అర్థము? వీళ్ళు రాజకీయం కోసం ఏమన్నా రాష్ట్రంలో మాట్లాడతారు, వీళ్ళ అవసరాల కోసం కేంద్రంలో ఏమన్నా మద్దతు ఇస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలు కాదు, ఈ రోజు విశ్లేషకులు, అదే రాజకీయ విశ్లేషకులు ఉండవల్లి లాంటి వాళ్ళు, జడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఈ రోజు ఉమ్మేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ పైన. మళ్ళీ వీళ్ళు ఈ రోజు నీతో మాట్లాడుతున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కేంద్ర బలగాలు వస్తేనే మేము యాక్సెప్ట్ చేస్తాము, లేకపోతే మేము అడ్డుకుంటాము అని చెప్పి మాట్లాడుతున్నారు. అదేవిధంగా మీరు ఈరోజు చెప్తున్నారు ఏదైతే ఫ్యాక్టరీల గురించి, ఇంకోటి కూడా అడిగారు ఎమ్మెల్సీ గారు. మేము ఇచ్చిన స్కీమ్స్ ఏదైతే తల్లికి వందనం మీరు ఏ విధంగా కంటిన్యూ చేస్తారు అంటే మీలా కాదు, మంచి స్కీమ్స్ ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. మంచి స్కీమ్స్ కానీ పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు ఏదో అన్నా క్యాంటీన్ సంబంధించింది ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్లు ఇలాంటి కార్పొరేషన్ ఫండ్ ట్రాన్స్ఫర్లు చేయడము అన్ని చేస్తూ వచ్చాడు. దాన్ని అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు. వాటిని ఆపేసి అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సిన గ్రాంట్స్ ఆపేసి రకరకాలుగా నా ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాడు. మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మా స్కీమ్స్ ఫాలో అవుతాడు అంటే ఫాలో అవుతాడు, మంచి ఫాలో అవుతారు, మంచి కాను పక్కన పెట్టి కొత్తలు తెస్తారు. ఈరోజు ఆర్టీసీ బస్సు, స్త్రీశక్తి, అదే విధంగా అన్నా క్యాంటీన్లు ఇలాంటి పలు కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతారు. ప్రజలు యాక్సెప్ట్ చేయాలి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి. అంతేగాని నువ్వు పెట్టింది నేను పెట్టకూడదు, నువ్వు పెట్టింది తీసేయాలి అనే రకం ఎన్డీఏ కూటమికి లేదు. అదేవిధంగా ఈ రోజు ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు మమతా బెనర్జీ ఒక టాటా ఫ్యాక్టరీని రానికుండా అడ్డుపడింది. ఆ రోజు మోడీ గారు ₹1 నేను ఫ్యాక్టరీ పర్మిషన్ ఇస్తాను, నేను ల్యాండ్ ఇస్తాను అని చెప్పేసి టాటా తీసుకొచ్చారు. ఈ రోజు ఆ సంస్థ వల్ల గుజరాత్ కే పేరు రావడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు చేసి ఏదైతే వెనకబడిపోయిన రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోయింది, అదే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనకు సంస్థలు రావాలి, ఆ సంస్థలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ట్యాక్స్ రూపంలో రాష్ట్రానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి ఈ రోజు లోకేష్ గారు అయితేనేమి ఎన్డీఏ కూటమి అయితే అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతుంటే రూపాయికి ఎందుకు ఇచ్చావు అని అడుగుతారు. ఆ రోజు గుజరాత్ లో 15 సంవత్సరాల క్రితము రూపాయికి ఇవ్వడం వల్ల ఈ రోజు ఆ గుజరాత్ కే ఒక బ్రాండ్ అయిపోయింది ఆ కంపెనీ. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు అడ్డపడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా అసెంబ్లీకి రమ్మని చెప్పండి, అక్కడ చర్చ చెప్పండి. ఏదైతే ఆ చర్చకి సాటిస్ఫై చేయకపోతే రాష్ట్ర ప్రజలే దించేస్తారు కదా. రైట్, ఓకే టీవీల ముందు వేణుగోపాల్ గారు అసెంబ్లీలో వచ్చి మాట్లాడమని చెప్పండి. అసెంబ్లీలో ఆయన అబ్జెక్షన్స్ ఏదో చెప్తే దానికి ఆన్సర్ ఇస్తారు. ఆన్సర్ ఇవ్వలేకపోతే రాష్ట్ర ప్రజలే అర్థం చేసుకుంటారు వీళ్ళు చేసేది తప్పు కరెక్ట్ అనేది. వేణుగోపాల్ గారు టీవీ ముందు పత్రికల ముందుగా చేయడం
రైట్. మస్తాన్ రావు గారు సేమ్ క్వశ్చన్. అసలు లుల్లు మాల్కు సంబంధించి గతం నుంచి కూడా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. లుల్లు మాల్ ని వెనక్కి పంపించారు అని చెప్పేసి ఇటు టీడీపీ ఆరోపిస్తుంటే అసలు దానివల్ల ఉపయోగమే లేదన్నట్టు వైసీపీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఆ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఉన్నా కూడా మాల్స్ కావచ్చు, లేదంటే స్టార్ హోటల్స్ కావచ్చు, వీటిని కూడా పెట్టుబడుల లిస్టులోనే ఎప్పుడు చూపిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. వీటి వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, సామాన్యులకి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అంటే ఏం చెప్తారు? సార్ ఇవాళ మనకి శాసన మండలిలో ఈ పరిశ్రమకు సంబంధించి జరిగినప్పుడు ఏంటంటే బొత్స గారు ఏకరువు పెట్టారు. విశాఖపట్నంలో వాళ్ళు 13 lakhs ఎంఓఈలు కుదుర్చుకున్నామని, లేదంటే వీళ్ళ టైంలో అన్ని అక్కడి నుంచి పంపించేశారని అంటే మనకు కనిపిస్తా ఉంది. అంటే మనం ఏంటంటే వాస్తవాలు మాట్లాడుకోవాల్సి వస్తే, ఒకటి మనం ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రత్యేక రాయితీలు ఏమి తెచ్చుకోలేకపోయాం. పరిశ్రమల స్థాపనలో కానీ వాటికి రాయితీల్లో కానీ కూడా విఫలమయ్యాం. ఇప్పుడు ఏ పరిశ్రమ వచ్చినా వాటిని ఇన్వైట్ చేయాల్సింది పోయి మీరు పంపించేశారని ఉన్న వాళ్ళ భూములు రద్దు చేసుకుంటూ పోతే ఎట్లండి? హైకోర్టు మనం ఒకటి చెప్పింది, 2 ప్రస్తావిస్తాను. టీసీఎస్ లాంటిది, కాగ్నిజెంట్ లాంటికి మేము రూపాయికే ఇచ్చామని లోకేష్ గారు వాళ్ళు ఒప్పుకున్నారు విస్పష్టంగా. అయితే వీళ్ళు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇడ్లీ కూడా ఈ రోజుల్లో ఎంత ఉంది, టీ ఎంత ఉంది, వర్షా కంపెనీకి ఇచ్చారంటే వర్షా కంపెనీకి ఇవ్వలేదు. అది ఒప్పుకోవాలి, వర్షా కంపెనీకి ఇవ్వలేదని వాళ్ళు తేల్చి చెప్పేశారు. కాగ్నిజెంట్ కంపెనీ అది, ఈఎస్ఏ టెక్ కంపెనీ అది. టీసీఎస్ లో ఉద్యోగం అంటే మనం ఆలోచించవచ్చు కదా, మన పిల్లలు మన ఎవరైనా ఇళ్లలో వాళ్ళు కానీ మన ఆంధ్రప్రదేశ్ లో కానీ టీసీఎస్ లో జాబ్ కొట్టారంటే ఏంటి? సో వాటికి ఇవ్వడంలో తప్పలేదని హైకోర్టు లాంటిది అభిప్రాయపడింది. మనం అది ఆలోచించాలి. ఒక పక్క మన కేటీఆర్ గారు ఏమన్నారు చెప్పండి, అమర్ రాజా బ్యాటరీకి సంబంధించి. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్టే మస్తాన్ రావు గారు. పెద్ద పెద్ద కంపెనీలకు, ఎక్కువ ఉపాధి కల్పించే కంపెనీలకు వాటికి ఇచ్చారంటే ఓకే, కానీ లుల్లు మాల్ లేదంటే ఇంకొక మాల్, ఇంకొక స్టార్ హోటల్ ఇలాంటి వాటికి కూడా కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూములను చౌకగానే అప్పచెప్తున్నారంటున్నారు. ఈవెన్ లుల్లు మాల్ కు సంబంధించి విజయవాడ పాత బస్టాండ్ భూములు, సిటీ నడిబొడ్డున ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి భూములను అప్పగించారంటూ కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఏదైతే లుల్లు మాల్ కేటాయించారో అది కూడా చాలా విలువైన భూమి, అందుకే మేము క్యాన్సిల్ చేసా ఉంటుంది అప్పటి వైసీపీ నాయకులంతా కూడాను. ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా సార్. ఇప్పుడు మాల్స్ కి అవసరం అంటారా అన్ని వేల కోట్ల రూపాయలు, మాల్స్ కి అవసరం అంటారా అన్ని వేల కోట్ల రూపాయల భూములు ఇవ్వడం? అదే నేనంటే చెప్తున్నా విజయవాడలో ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలం నాకు బాగా తెలుసది. 100 కోట్ల రూపాయలు విలువ చేసేది. అక్కడ అసలు మాల్ పెట్టడమే అది ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరం, ట్రాఫిక్ రీత్యా కూడా. ఒకటి. రెండోది ఏంటంటే అసలు మాల్స్ వల్ల వాళ్ళు ఇప్పుడు ఉత్పాదకత ఉంటే వేరు, మాల్స్ అనేవి ఏంటి, ఉత్పత్తి అయిన వస్తువులను విక్రయించేవి. అక్కడ పెద్ద ఉత్పాదకత కానీ మన పిల్లలకి సంబంధించి ఎవరైతే ఇప్పుడు డిగ్రీలు చేశారో లేకపోతే బీటెక్ చేశారో వీళ్ళందరికీ కూడా అట్లాంటి వాటిల్లో పెద్దగా ఉండదు ప్రయోజనం. వాళ్ళకి నడిపొట్టున, నగరాలు నడిపొట్టున వాళ్ళకి స్థలాలు కేటాయించాల్సిన అవసరం లేదని ప్రజలందరూ భావన. ఇప్పుడు అదే టీసీఎస్కి ఇచ్చారనుకోండి దాన్ని ఒప్పుకుంటారు కూడా, ఎందుకంటే సర్వీస్ సెక్టార్ లో దానికి సంబంధించి ఉంది. ఇప్పుడు అదే నేను అంటుంది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇప్పుడు లాలు మాల్ని ఆయన వద్దంటున్నారు, అదేవిధంగా అమర్ రాజా బ్యాటరీస్ 10,000 మంది వచ్చేదాన్ని పంపించేశారు. ఇక్కడ అదే మన రాష్ట్ర పిల్లలకి ఏది అవసరం, మన రాష్ట్రంలో లక్షలాది మంది వచ్చే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ప్రతి సంవత్సరం బెంగళూరుకి, హైదరాబాద్కి, ఈఎస్ఏకి, ఇతర రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోతా ఉన్నారు. మన రాష్ట్రంలోనే కనీసం సర్వీస్ సెక్టార్ లో కూడా ఎందుకు పరిశ్రమలను కానీ లేకపోతే సర్వీస్ సెక్టార్ లో ఉన్న కంపెనీలు కానీ ఇన్వైట్ చేయలేకపోతున్నామని పక్కన పెట్టేసి వీళ్ళ రాజకీయాలను చొప్పించడం ద్వారా ఉన్న వచ్చే కంపెనీలు, ఇప్పుడు మీరు బెంగళూరులో చూడండి, అక్కడ బ్లాక్ బగ్ అనేది కేవలం గుంటల కారణంగా అక్కడ మేము వద్దని చెప్తా ఉన్నారు వాళ్ళు, మేము అక్కడ రామంటున్నారు. అది ఇందాక ప్రస్తావించారు వేణుగోపాల్ గారు, మనకి పశ్చిమ బెంగాల్లో టాటా వాళ్ళు అక్కడ పెడదామంటే అక్కడ ఉన్న స్థానిక ఉద్యమం కారణంగా వేరే రాష్ట్రాన్ని, గుజరాత్కి తీసుకెళ్లిపోయారు దాన్ని. సో అలాగే కేరళలో కూడా, తమిళనాడు, ఇట్లాంటివి నేననేది ఏంటంటే ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు. మనం ఇంకా వెనకబడి ఉన్నాం, మనం అవశేష ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం. మనకేమో ఒక పక్కన ప్రత్యేక హోదా ఇస్తాను కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా చెప్తే బీజేపీ రెండూ కూడా మోసం చేశాయి. ఇప్పుడు ఉన్న ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ వాళ్ళకి మెడల వంచి ఉండేవాళ్ళు తప్పితే తలకాయ ఎత్తి అడిగే పరిస్థితులు లేరు. రెండు వైఎస్ఆర్సీపీ కూడా తలకాయ ఉంచే ఉంటది. వాళ్ళకి నిలదీసే అవకాశం వచ్చినా కూడా ఆయన జిఎస్టీలో మొన్నటిదాకా ప్రజలు దోచుకున్నారనే విషయం ఒక్క మాట లేకుండా అంతా బాగానే ఉందని పెట్టేశారు. నేననేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన రాయితీలు కానీ ప్రత్యేక హోదా విషయంలో కానీ కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? ఒక పక్కన కూటమి సర్కార్ ఏమో డిపెండెన్సీలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయాల్సిన విషయంలో నిలదీయలేకపోతున్నారు. ఏంటిది?
రైట్ ఓకే. ఇజ్రాయెల్ గారు కంక్లూడ్ చేయాలి, చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చెప్పండి, మనకు టైం తక్కువ. చంద్రబాబు నాయుడు గారికి లాభం వస్తుందంటే దేన్నైనా సరే అవలేలగా అమ్మేస్తారు సార్ ఆయన. ఇప్పుడు మెడికల్ కాలేజీలు 17 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చాడు. పేదవాళ్ళు చదువుకోవాలి, ఆయనకి లాభం వస్తుందంటే దేనైనా అంగీకరిస్తారని అంటున్నారు. ఇటు టీడీపీ నాయకులేమో మీకు కమిషన్ ఇవ్వకపోతే దేనైనా తరిమేస్తారంటున్నారు. లాభం వస్తుంది, ధనార్జన వస్తుందంటే దేనికైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వేణుగోపాల్ గారు కానీ మస్తానరావు గారు కానీ సమాధానం చెప్పాలా. ఇప్పుడు ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకొచ్చారు సార్. 8,480 కోట్ల రూపాయలు అవుతుంది దాని ఖర్చు. 5 కాలేజీలు రెడీ అయినాయి, అడ్మిషన్ స్టార్ట్ అయినాయి, 2 కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయి. సుమారు 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 2 లక్షల కోట్ల రూపాయలు ఈ 15 నెలల్లో అప్పులు చేశారని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి కావాల్సిన వెంటనే మిగతా కాలేజీలకి ఒక కాలేజీ కొట్టి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ కాలేజీలు కూడా వస్తాయి కదా. పేద విద్యార్థులు చదువుకుంటారు కదా, డాక్టర్స్ అవుతారు కదా, ప్రొఫెసర్స్ వస్తారు కదా, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది కదా. మీరు పీపీపీ కదా ఎందుకు ఇస్తున్నారు? ఇందులో ఎంత లాభం వస్తుంది మీకు అంటే? పీపీపీ అంటే ఏమంటారంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంట. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ వ్యక్తులు ఇందులో ఉంటలేదు సార్. ఏమైనా ప్రైవేట్ వ్యక్తులకు అప్ చెప్పేయట్లేదా అంటే అప్పు చేయడం ద్వారా వాళ్ళు ఇచ్చే కమిషన్లకి వాళ్ళు ఇచ్చే లంచాలకి మీరు లొంగిపోతారా అంటే? ఇక్కడ చెప్తుంది ఇందులోనే కనిపించిపోతుంది చంద్రబాబు నాయుడు గారు. 17 కాలేజీలు మీరు తీసుకురాలేకపోతున్నారు, 17 కాలేజీలకు పెట్టుబడి పెట్టి అడ్మిషన్ చేయించలేకపోతున్నారు, కానీ ఈ రాష్ట్రానికి 16 నెలల్లో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్తున్నారు. చెప్పండి ఒకసారి అర్థం చేసుకోండి. కార్యక్రమం సార్ ఒక్క నిమిషం శివకుమార్ గారు, తల్లికి వందనం కార్యక్రమం ఉంది. తల్లికి వందనంలో 10 లక్షల మందికి ఇంకా ఇవ్వాలి. మీరు ఇవ్వాల్సింది 13,000 నిమిత్తము 10 × 13 కోట్ల రూపాయలు కావాలి. 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినప్పుడు ఈ 13 కోట్ల రూపాయలు మీరు ఇవ్వలేరా? మళ్ళీ నేను స్టార్టింగ్ వస్తున్నా ఇజ్రాయెల్ గారు, ఇంతే సమర్థవంతంగా ఒక ఎమ్మెల్సీగా మీరు శాసన మండలిలో ఇంత సమర్థవంతంగా ఎలా అయితే అడుగుతున్నారో, టీవీ డిబేట్ లో, జీ తెలుగు న్యూస్ డిబేట్ లో ఎంత సమర్థవంతంగా అడుగుతున్నారో, అలాగే మీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళండి, అందరూ సంతోషిస్తాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గతంలో ఎలా జరిగాయో అలా జరగాలని మేము చూస్తున్నాం. దయచేసి మీ పార్టీ అధినాయకత్వాన్ని కన్వే చేయండి. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్తాం. మా వాణి మా ఎమ్మెల్సీల రూపంలో శాసనమండలిలో అనుక్షణం ప్రజల పక్షాన్ని మేము పోరాటం చేస్తాం. ఓకే, గాట్ యువర్ పాయింట్. వేణుగోపాల్ గారు కంక్లూడ్. శివకుమార్ గారు వాళ్ళు టీవీలకు ముందు ఏమన్నా మాట్లాడతారు. అదే వద్దని చెప్పండి సార్. మనకు టైం లేదు, ఆయన కంక్లూడ్ టైం మనం తీసుకోకూడదు, దయచేసి అర్థం చేసుకోవాలి సార్. వినండి ఈ రోజు మీరు ఏదైతే తల్లికి వందనమో లేకపోతే ప్రతిపక్ష పాత్ర ఈకపోయినా నీకు 1,33,00,000 మంది 40% ఓట్లు వేసినప్పుడు వాళ్ళకి ప్రతినిధిగా వచ్చి అసెంబ్లీలో అధికార పక్షాన్ని నీకిచ్చిన సమయము, నీకిచ్చిన దాన్ని అడగాల్సిన బాధ్యత నీకుంది. ఎందుకు పారిపోతున్నావు? అసెంబ్లీకి రాకుండా ఎందుకు పారిపోతున్నావు? అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ చెయ్యి. అధికార పక్షం సమాధానం లేకపోతే రాష్ట్ర ప్రజలే బుద్ధి చెప్తారు. అది పక్కన పెట్టేసి నువ్వు అసెంబ్లీకి రాకుండా పారిపోయేసి 11 మందిని గెలిపించుకొని 40% ఓట్లు పడి ఈ రోజు మాట్లాడడం నేర్చుకోమని చెప్పండి. ఎందుకు ప్రజల్లో పోయి ఓట్లు వేసుకొచ్చారు? అసెంబ్లీకి పోవడానికి. అసెంబ్లీలో పోయి ప్రశ్నించమని చెప్పండి. అసెంబ్లీలో సమాధానం చెప్తారు. అప్పుడు రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది, మీకు మాకు అందరికీ తెలుస్తుంది ఇది కరెక్ట్ కాదనే విషయాన్ని. ప్రస్తావించాను చెప్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ఇజ్రాయెల్ గారు చెప్పారు, మేము అందరం అడిగితే ఇట్లా అన్నారు, అవసరమైతే రాజీనామా చేస్తామనే దాని మీద. అసలు రాజీనామా చేసి మళ్ళీ ఎందుకు వెళ్తారండి? ప్రతిపక్షంలో రాదు కదా. అవును సార్, డిస్క్వాలిఫై చేసిన ఉపయోగం ఏంటి? మీరు జగన్మోహన్ రెడ్డి గారు సార్, మనం శాసనసభకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే వెళ్ళం కదా. వెళ్ళనప్పుడు మళ్ళీ ఎన్నికలు అవడం దేనికి? మళ్ళీ ఎన్నికలకి వెళ్తాం దేనికి అనేది పాయింట్ కదా. చెప్తాము మా నాయకుడికి మైక్ ఇవ్వమని చెప్పండి. మైక్ ఇస్తే కనుక ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తాం.
రైట్ మైక్ ఇవ్వమని రైట్ చెప్పండి. రైట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇజ్రాయల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ రావు గారు, అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు హాట్ గా కొనసాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీలు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకు అటు అధికార కూటమి పార్టీ ఎమ్మెల్సీలు కూడా ధీటుగా సమాధానం చెప్తున్నారు. అయితే ఈ రోజు కొన్ని అంశాలకు సంబంధించి అటు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి లోకేష్ కు మధ్య కొంత వాగ్వాదం అయితే జరిగింది. అయితే సమావేశాలు ఇలా జరగడం పట్ల మాత్రం కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు కూడా ఈ రకంగానే జరగాలని ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం అసెంబ్లీకి హాజరవడం పట్ల వైసీపీ తన స్టాండ్ మార్చుకుంటుందా లేదా అదే స్టాండ్ కి కట్టుబడి ఉంటుందా అన్న దానికి సంబంధించి ఇది వాటి డిబేట్. నమస్తే.